నిన్నటి రోజున జరిగినటువంటి ఆ దారుణాన్ని గురించి తెలుసుకొని చాలా వేదన పడ్డాను. వాస్తవానికి నిన్నటి నుంచే చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక మంచి దైవజనుణ్ణి మనం కోల్పోయామన్నది స్పష్టం. ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి, ప్రభు సేవలో చాలా కష్టపడ్డాడు. దేవుని కృపలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా వాడుకల్లోకి వచ్చినటువంటి పాత్రగా కనపడ్డాడు. కానీ ఇలా ఇంత సడన్గా ఇంత దారుణం జరిగిద్దని అసలు ఊహించలేదు. నిన్నటి రోజున ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు. దైవజనుడికి అలా జరగటం, అది పరిశీలిస్తే అర్థమవుతుంది పథకం ప్రకారమే జరిగిన దారుణం అని. అది యాక్సిడెంటల్గా చిత్రీకరించినట్టుగా కనపడుతుంది. అది దుర్మార్గం చేసిన విషయమే అని అర్థమవుతుంది. ఆ ఫొటోసు, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది దుర్మార్గం జరిగింది, దైవజనుని పొట్టన పెట్టుకున్నారన్న విషయమే అర్థమవుతుంది. సరే, ఏది ఏమైనా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిందాకా మనం ఏది కూడా అంటానికి లేదు కాబట్టి చూద్దాం. చట్టం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇస్తారో అది కూడా మనం కనిపెట్టుకోవాలి. ఆ కుటుంబం చాలా వేదనలో ఉండి ఉంటారు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆయన ద్వారా నడిపించబడే సంఘాల కోసం ప్రార్థన చేయండి. నేను కూడా చేస్తాను. కానీ అన్ని అనుభవాలు పొందినటువంటి పాత్ర ఆయన. సబ్జెక్ట్ వైడ్గా కానీ, అనుభవాల వైడ్గా కానీ, ప్రేమ విషయంలో కానీ ఆయన గురించి నాకు తెలిసినంత వరకు, అలాగే నేను విన్నదాన్ని బట్టి శ్రేష్టమైన దైవజనుడు. గడిచిన కాలంలో ఒక పర్యాయం ఆయన నేను ముఖాముఖి కలుసుకున్నాం. గంటన్నర డిస్కషన్ కూడా చేసుకోవటం జరిగింది. చాలా మంచి పాత్ర మనం కోల్పోయాం. అది కూడా దుర్మార్గమే జరిగిందనేది అనిపిస్తుంది క్లియర్గా.